కాకినాడ జిల్లా కెర్లంపూడి తోట నవీన్ ఇంటి వద్ద కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, సుజన, కృష్ణ రంగారావు, చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, వనమాడే కొండబాబు, వరపుల సత్యప్రభ తదితరులు ఈ సందర్భంగా యనమల, నిమ్మకాయల, జ్యోతుల మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 24% యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని 2.5 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తిపై నేటి ప్రభుత్వం అప్పు తెచ్చిందని వారు అన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి ఎన్నికల ప్రచారం దూసుకుపోతుంది అని ప్రభుత్వం ఇచ్చేది రూపాయి అయితే వసూలు చేసేది 90 రూపాయలు అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలపై దోచుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రజాస్వామ్యం రక్షించడం మనందరి ప్రధాన ఎజెండాగా ప్రజాస్వామ్యం రక్షించుకునే బాధ్యత కూటమితో పాటు ప్రజలకు ఉంది. ఓటుతో కూటమిని గెలిపించుకోవాలని అన్నారు. ఇక రాష్ట్రాన్ని రక్షించుకోవడం, స్వామ్యం రక్షించుకోవడమే కూటమి లక్ష్యమని, ఓటమిని పనిచేస్తుందని అన్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు నవీన్ చేశాడు. అదేవిధంగా మద్దతు పలకడమే కాకుండా ఈ కోరికలు తీర్చడానికి చాలా శపథాలు చేశాడు. ఆ శపథాలు తీర్చడానికి మేము కూడా ఆయనతో భాగస్వాములు అవుతాం. ప్రభుత్వం పూర్తిగా సెలవు మీరేమన్నా అడిగేది? రామకృష్ణుడు గారు, కొండబాబు గారు, రాజప్ప గారు, చిక్కాల రామచంద్రరావు గారు, అదే రకంగా ఒక 20,000 ఇల్లు పేదవాడికి, ఇల్లు లేనటువంటి పేదవాడికి G+2 ఇళ్లను మా నియోజకవర్గంలో నిర్మాణం చేయించి ఉచితంగా ఇళ్లు ఇచ్చేటటువంటి బాధ్యతను కూడా ఇవాళ నవీన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతనికి ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చెయ్యాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఇవాళ పోటీలోకి రావడం జరిగింది. ఇంకా రెండోది, ఒక దుష్ట పాలన అంతమొందించాలి. ఆ అంతమొందించాలంటే పోరాట తత్వం కలిగేటటువంటి వాళ్ళు శాసనసభలో ఉండాలి. మెత్తగా ఉంటే తెలివితేటలుంటే సరిపోదు. ఆ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళతో పాటు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు శాసనసభలోని. ఈ అన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఆలోచన చేయండి, విశిక్షణతోటి నన్ను గెలిపించండి. గెలిపించి మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించండి. శాశ్వతంగా మీ హృదయాల్లో ముద్రేసుకునేటటువంటి ఒక చరిత్రకారుడిగా మిగిలేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి అలాగే ఇవాళ నా కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసినటువంటి పెద్దలందరికీ, ఎప్పుడూ నాతో మమేకమై ఉండేటటువంటి మా సోదరిమణులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. థ్యాంక్ యూ. తీరుతాను, ఎందుకంటే ఇటువంటి పెద్దలు అందరూ కూడా నాకు సహకరిస్తారు. అలాగే మూడోది విద్య. ఇందాక చెప్పుకున్నట్టుగా విద్య అంతంత మాత్రంగానే మనకు అందుబాటులో ఉంది. అందుకోసం ఒక ఆలోచన చేస్తున్నాను. సాధ్యాసాధ్యాల మీద కూడా నేను ఆలోచన చేయట్లేదు, సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదలతోటే ఈనాడు ఆ ఆలోచన చేశాను. విద్య అన్నది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి. మన ప్రాంతంలో ఆ అందుబాటులోకి రావాలనుకున్నట్టయితే ఒక విశ్వవిద్యాలయాన్ని మన ప్రాంతంలో సాధించుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం ఏ రకంగా ఉండాలంటే నూతన విధానంతో అన్ని విద్యలు కూడా అందులో కూడుకుని సామాన్యుడికి ఉచితంగా విద్యను అందించేటటువంటి పరిస్థితులు రావాలి. పీజీ కోర్సుల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, మెడికల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా, ఇటు పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, వృత్తి విద్య నైపుణ్య కోర్సులు కానీ అన్ని కూడా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉచిత విద్య ఈ ప్రాంతంలో అందించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని సాధించాలి. ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఆ రకంగా సామాన్యుడికి ఇక్కడ
విద్యని ఉచితంగా అందేటటువంటి పరిస్థితులు కల్పిస్తాను అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అందుకోసమే ప్రధానంగా నేను ఈనాడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక 4వది, ఈ 3 జరిగిపోయినప్పుడు నిరుద్యోగ సమస్య ఇప్పటికే మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అరకొర చదువులతోటే ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉన్నత విద్య అన్నదాన్ని మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ సమస్యనే తీర్చాలి అనుకున్నప్పుడు పరిశ్రమలు కావాలి. ఒక పరిశ్రమల ద్వారానే మనం ఉద్యోగాల్ని ఉత్పత్తి చేయగలుగుతాం. ఆ పరిశ్రమలు ఇవాళ మా 4 మండలాల్లోనూ 4 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా 4,000 నుంచి 5,000 మందికి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి విధానంలో ఉండే పరిశ్రమల్ని తెచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటే ఇవాళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పేసి మనవి చేసుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి తీరుతాను అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా నవీన్ ఒక 2 కార్యక్రమాలని ప్రధానంగా తీసుకున్నాడు తన సొంత బాధ్యతతో. అతను చెప్తున్నట్టు